అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధన సిటీ. ఈ వీడియో వచ్చేసి తిరుపతి ఫ్రీ టికెట్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, అది వైరల్ అయింది నా యూట్యూబ్ ఛానల్లో అండ్ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. సో దాంట్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాను, జస్ట్ 1 minute షార్ట్ కాబట్టి. అండ్ మాకు దర్శనం 45 minutesలో అయిపోయింది. ఈ వీడియో లాంగ్ వీడియో నేను అందుకే చేశాను, మీకు దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫ్రీ టికెట్స్, ఫ్రీ లడ్డు, ఫ్రీ బస్సెస్, అక్కడ ఇంకా ఫ్రీ రూమ్స్, ఇవన్నీ ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. తిరుపతిలో ఫ్రీ టికెట్స్ 3 ప్లేసెస్లో ఇస్తారు యాక్చువల్గా, బట్ మేము తీసుకుంది భూదేవి కాంప్లెక్స్ అనే బిల్డింగ్లో, అక్కడ ఆ ప్లేస్లో తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు టైమింగ్స్ డిఫరెంట్ ఉండే, కానీ ఇప్పుడు చేంజ్ అయినాయి. ఇప్పుడు యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేసి మనకి నైట్ 9 PM నుంచి ఇస్తున్నారు, బట్ మనము 6 or 6:30 వరకు లైన్లో నిల్చుంటే అట్లీస్ట్ మనకు 9:30 వరకు టికెట్స్ వచ్చేస్తాయి అనమాట. లేదంటే మనము 9 o'clock వెళ్ళినాం అనుకో, మనకి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఆల్రెడీ 3-4 hours ముందే అక్కడ లైన్లో వెళ్ళి నిల్చుంటారు అనమాట టికెట్స్ కోసం. సో మనం ముందు వెళ్ళాలి, అట్లీస్ట్ 6 or 6:30 వరకు మీరు వెళ్ళి లైన్లో నిల్చుంటే మీకు టికెట్స్ అనేటివి వస్తాయి. బట్ ఆ రోజే రావు, నెక్స్ట్ డేకి వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు దర్శనంకి టికెట్స్ అయితే రావు, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి మీకు టికెట్స్ అనేటివి వస్తాయి ఆ టైమింగ్స్లో. అండ్ మనకి టికెట్స్కి కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డ్. సో ఒక పర్సన్కి టికెట్ కావాలంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అనమాట. ఎవరికి టికెట్ ఇప్పుడు మనకి ఒక్క ఆధార్ కార్డ్కి ఒక్క టికెట్ వస్తుంది ఈజీగా చెప్పాలంటే. చిన్నపిల్లలకి మాత్రం 11 years వారికి ఫ్రీ అనమాట, వాళ్ళకి టికెట్స్ ఏం అవసరం లేదు. 11 years తర్వాత అయితే వాళ్ళకి కూడా టికెట్స్ తీసుకోవాలి. సేమ్ మీరు లైన్లో నిల్చుంటారు కదా, వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి లైన్లో నిల్చుంటే మనకి టికెట్స్ వచ్చేస్తాయి. ఆధార్ కార్డ్ మాత్రం మ్యాండేటరీ, అది లేకపోతే టికెట్స్ అయితే ఇవ్వరు. టికెట్స్ దగ్గర మనకి ఆధార్ కార్డ్ తీసుకొని జస్ట్ మన ఫేస్ అనేది స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి మనకి టికెట్ ఇస్తారు. నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు టికెట్ చూడండి. అండ్ మాకు ఆ టికెట్లో మనకి QR కోడ్ ఉంటుంది, మీకు అనిపిస్తుంది కదా. అండ్ మనకి ఆ టికెట్లో టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైమింగ్కి ఒక 20 minutes బిఫోర్ ఆర్ 15 minutes బిఫోర్ వెళ్ళి మనం అక్కడ ఉంటే సరిపోతుంది. సో మాకు వచ్చిన టికెట్ టైమింగ్స్లో ఒక 20 minutes బిఫోర్ వెళ్ళినాము అండ్ మాకు 45 minutesలో దర్శనం అయింది. బట్ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ అక్కడ రష్ కూడా ఎక్కువ ఉందంట. సో మనకి కొంచెం లేట్ అవుతుండొచ్చు, 3 to 4 hours పడుతుందంట ఇప్పుడు నేను విన్నాను. అంటే రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినారనమాట తిరుపతి. సో వాళ్ళు ఫ్రీ టికెట్స్ తీసుకుంటే వాళ్ళకి 3 hours పట్టిందంట ఇప్పుడు ప్రెసెంట్. బట్ మాకు అప్పుడు 45 minutesలో అయిపోయింది దర్శనం. మాకు ఎర్లీ మార్నింగ్ ఉండే దర్శనం, మీకు ఈ టికెట్స్లో కనిపిస్తుంది కదా అవే టైమింగ్స్. మాకు ఫ్రీ లడ్డు అన్నా కదా, ఫ్రీ లడ్డు ఎలా వస్తుంది అంటే మనకి టికెట్కి ఒక ఫ్రీ లడ్డు వస్తుంది. మనము ఇప్పుడు టికెట్ ఉంది కదా, ఈ టికెట్ అనేది మనం మన దగ్గరనే ఉంటుంది, మనం జస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చూపించాలి. చూపించిన తర్వాత ఆ టికెట్ మన దగ్గరనే ఉంచుకోవాలి. దర్శనం అయిపోయినాక మనకి టెంపుల్ లోపలనే లడ్డు కౌంటర్ ఉంటుంది కదా, మనం అక్కడ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఈ టికెట్ ఇస్తే మనకి ఫ్రీ లడ్డు ఉంటుంది అనమాట. మీకు టికెట్ పైన కూడా కనిపిస్తుంది 1 free లడ్డు అని. ఒక్క టికెట్కి మనకి ఒక ఫ్రీ లడ్డు వస్తుంది అనమాట. సో ఫ్రీ టికెట్స్ మీరు తీసుకుంటే మీకు ఫ్రీ లడ్డు, సో మర్చిపోకండి లడ్డు తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రూమ్స్. ఫ్రీ రూమ్స్ అంటే 50 rupees పే చేయాలి మనం వాటికి. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే తిరుపతిలో CRO ఆఫీస్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము సేమ్ అక్కడ కూడా మనకి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. మనం ఆ CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం లైన్లో నిల్చోవాలి. యాక్చువల్గా వాళ్ళు టోకెన్స్ ఇస్తారన్నమాట, సేమ్ టికెట్ లాగానే ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో పెడతాను, పైన చూడండి. ఇది డిఫరెంట్, ఇది మనకు టోకెన్ ఇస్తారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే దీనికి కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డ్ మన ఫ్యామిలీ అందరూ వెళ్ళి లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్ళి లైన్లో నిల్చొని టోకెన్ తీసుకుంటే సరిపోతుంది రూమ్కి. బట్ దీనికి 50 rupees ఛార్జ్ చేస్తారు.
బట్ మనం 550 డిపాజిట్ చేయాలి. అంటే 50 రూపీస్ వాళ్ళు తీసుకొని మిగతా 500 మనకి బ్యాక్ డిపాజిట్ చేసేస్తారు, అంటే మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. ఏంటంటే ఒకవేళ రూమ్లో 50 మెంబర్స్ పట్టే అంత రూమ్ తీసుకుంటే మనం 50 రూపీస్ తీసుకుంటారు ఛార్జ్. ఒకవేళ పెద్ద రూమ్ 100 మెంబర్స్ పట్టే అంత రూమ్ కావాలంటే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం 550 వాళ్ళకి డిపాజిట్ చేస్తాం కదా, సో 550 డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఫ్రీ టోకెన్, ఇలా టోకెన్ ఇచ్చేస్తారు. మనం ఆ టోకెన్ తీసుకున్న తర్వాత 1 అవర్కి మన ఫోన్కి మెసేజ్ వస్తుంది, అంటే మన రూమ్ నంబర్ వస్తుంది అనమాట. సో 1 అవర్ తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కదా, రూమ్ నెంబర్ ఏదో మనకి తెలుసుకొని మనం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకు అక్కడ కీస్ కూడా ఇస్తారు. లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్. సో అక్కడ కీస్ తీసుకుంటే అయిపోతుంది. సో 24 అవర్స్ తర్వాత మేము మళ్ళీ కీస్ రిటర్న్ బ్యాక్ చేస్తారు కదా, అప్పుడు మీకు మీ 500 అనేది డిపాజిట్ చేసేస్తారు మీకు బ్యాక్. అంటే 50 రూపీస్ ఛార్జ్ అనమాట రూమ్కి, మిగతా 500 మీకు ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ బస్సెస్ ఏంటంటే మీకు అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనకు అక్కడ ఛార్జ్ చేస్తారు బస్సెస్. నార్మల్గా 80 రూపీస్ పర్ పర్సన్, 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు పైనుంచి కిందికి రావడానికి కూడా. సో మీకు అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, TML బస్సెస్ అని అంటారు. సో మీ ఆ ఫ్రీ బస్సెస్ ఎక్కితే మీకు ఫ్రీ అనమాట. మీరు ఏ స్టాప్లో ఆపమంటే వాళ్ళు మిమ్మల్ని ఆ స్టాప్లో ఆపుతారనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మేము తీసుకున్న ప్లేస్ ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ బిల్డింగ్, ఆ ప్లేస్లో మేము తీసుకున్నాము. బట్ మేము తీసుకున్నప్పుడు వచ్చేసి టైమింగ్స్ డిఫరెంట్. సో నేను నా షార్ట్ వీడియోలో అదే టైమింగ్స్ ఉన్నాయి, నేను మళ్ళీ వేరే షార్ట్ వీడియో కూడా చేశాను టైమింగ్స్ చేంజ్ అయ్యాను అనేసి. బట్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 9 PM నుంచి ఇస్తారు మీకు. బట్ మీరు పక్కా ఒక 2-3 అవర్స్ ముందు వెళ్ళి లైన్లో నిల్చోవాలి, అలా అయితేనే మీకు టికెట్స్ దొరుకుతాయి అండ్ తొందరగా అయిపోతుంది. అంటే ఆ టికెట్ కౌంటర్ ఓపెన్ అయ్యేది 9 PMకే, బట్ మీరు వెళ్ళి అక్కడ ముందు లైన్లో నిల్చోవాలి. మీకు పెద్ద లైన్ ఉంటుంది, అక్కడ మీకు ఎండ కూడా ఏం కొట్టదు, నీడనే ఉంటుంది. అక్కడ షెడ్స్ వేసి ఉంటాయి. అక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ అంటే వేగమాంబ అన్న ప్రసాద్ కేంద్రం, ఈ ప్లేస్లో మనకి ఫ్రీ ఫుడ్ కూడా పెడతారు. శ్రీవారి మెట్లు ఉంటాయి కదా, మీరు మెట్లు ఎక్కుదాం అనుకుంటే ఒకవేళ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ ఎక్కేసి ఈవినింగ్ వరకు మీరు కంప్లీట్ చేసుకొని నైట్ కిందికి వచ్చేసి మీరు టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా నెక్స్ట్ డే దర్శనం అయిపోతుంది. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంత మంది వెళ్ళి లైన్లో నిల్చోవాలి. వాళ్ళు ఆధార్ కార్డ్ మాత్రం కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ లేకపోతే అక్కడ టికెట్స్ ఇవ్వరు. ఇది మాత్రం మీరు పక్కా గుర్తుకు పెట్టుకోండి. ఆధార్ కార్డ్ మాత్రం మీతో తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ చూసి మీకు టికెట్ అనేది ఇస్తారు. మీ ఫేస్ కూడా స్కాన్ చేస్తారు. సో మీరు కూడా అక్కడ ఉండాలి పక్కా, అప్పుడే మీకు టికెట్ ఇస్తారనమాట. సో ఇది మర్చిపోకండి, ఇది మెయిన్గా. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి, అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఇంకా వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ.